మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లె నియోజకవర్గం తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఉన్నటువంటి యొక్క తహసీల్దార్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల పిలుపు మేరకు ఈ యొక్క హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనపడతా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయానికి పూర్తి స్థాయిలో ప్రతిపక్షం కానీ వామపక్షాలు కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకం చూపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ మనతో పాటు నాయకులు కార్యకర్తలు అయితే ఇక్కడ ఉన్నారు. వారందరినీ కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. సో ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలా అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున తంబళ్లపల్లె నియోజకవర్గం యొక్క తంబళ్లపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. మనతో పాటు సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. చెప్పండి సార్. ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కట్టినటువంటి మెడికల్ కాలేజీలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద విద్యార్థులు చదువుకోకుండా వాటిని ప్రభుత్వపరం చేసి వాళ్ళ అనుచరులకు వాళ్ళ వర్గానికి కట్టబెట్టే రకంలో ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు అయితేనేమి నిరసన కార్యక్రమాలు అయితేనేమి చేయడం జరుగుతూ ఉంది. అందు భాగంలోనే ఈరోజు తంబళ్లపల్లి తాలూకాలో అన్ని మండలాల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తంబళ్లపల్లి చేరుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మన తంబళ్లపల్లి ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు ముందర ర్యాలీ కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశాం. అందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలను రద్దు విషయం ఈ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మేము ఒక మెమోరాండం తరపున ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కాక రాబోయే రోజుల్లో మీ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీ పరాన్ని రద్దు చేయకపోతే మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉద్యోగం వచ్చాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో డివిజన్లు అయితేనేవి సబ్ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అదే జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, వాటన్నిటిని కూడా దిగ్బంధం చేసి వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలను నిలుపుదల చేసే విధంగా ఈ ప్రైవేట్ పరాన్ని రద్దు విరమించుకునే విధంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ ర్యాలీ కార్యక్రమంలో మీకు తెలియజేస్తాం. అంతేకాక అవసరమైతే ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ఖచ్చిపూరితంగా చేస్తున్నారు లేని, ఇది మా ఖచ్చిపూరిత కాదు. పేద విద్యార్థులకు మెడికల్ చదువుకోవాలన్నా, మెడిసిన్ చదవాలన్నా, ఒక ఫ్రీ సీట్ కావాలంటే మన ప్రభుత్వ కాలేజీలు ఉంటే మనకు దొరుకుతుంది. ప్రభుత్వం మీరు ప్రైవేట్ పరం చేస్తే రేపు పొద్దున వేలు లక్షల ఫీజులు కట్టి ఈ పేద విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఆ ప్రైవేట్ పరాన్ని మనం రద్దు చేసుకోవాలని కోరుతున్నాం. అవసరమైతే అమరావతికి వస్తాం, మీ అసెంబ్లీని ముట్టడిస్తాం. ఈ కార్యక్రమం వివరించేందుకు మేము పోరాటం బాగదని చెప్పి ఈ సమావేదికంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకించకపోతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు మీరు? అన్న, ఇది రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. మీడియా సోదరులకు ముఖ్యంగా అన్నదమ్ములకు మీకు అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నామన్నా. ఎందుకంటే మేము ఎంత మాట్లాడినా కానీ ఇది ప్రజల్లోకి చేరాలంటే అది మీ వల్లనే సాధ్యమవుతుంది. ఏదో మేము చెప్పామనేసి రాష్ట్ర వ్యాప్తం కూడా జరుగుతూ ఉంది. ఈ ఒక్క రోజులోనే ఇంతమంది కూటమి నాయకుల పైన అందరూ తిరుగుబాటు చేస్తున్నారంటే అది ఏదో వాళ్ళ మా స్వలాభం కోసం కాదన్న. ప్రజలందరూ బాగుండాలి, వాళ్లకు సౌకర్యాలు ముందు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మాజీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఆలోచించారంటే వాళ్ళ తండ్రి గారి కంటే గొప్పగా ఆలోచించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని ప్రతి ఒక్క పేద విద్యార్థికి కూడా అందరినీ ఎంతో విదేశాలకు పోయి చదివించిందనేసి వాళ్ళందరూ డాక్టరేట్ చేపించి ఇక్కడ తీసుకొచ్చారు. అలాంటిది ఇక్కడే మన దీంట్లోనే మన రాష్ట్రంలోనే ఉన్నత విద్యలు అందజేయాలనేసి ఎంతో కోరికతో ఆయన చేసినటువంటి ఇది ఎలాగుందంటే అన్న, అంత ఇల్లంతా కట్టేసి కూడా కనీసం గృహప్రవేశానికి మేము వాకిళ్ళు వేసుకోలేము అనే ఉద్దేశంగా ఉంది ఈ కూటమి నాయకులు చేస్తున్న ఇది. ఎందుకంటే అంతా కట్టేశారు. చాలా వరకు మీకందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా తెలుసు, చాలా వరకు పూర్తయ్యాయి. వాటిని మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలంటే కనీసము వాకిళ్ళు వేసుకోలేరా?
అంత దుస్థితిలో ఉన్నారా వీళ్ళు? అంత నీచంగా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఈ వాకిళ్ళు ఎవరో వేరే వాళ్ళు వేస్తారంటే ఇంక లోపలికి ఎంట్రీ రావాలంటే మా పర్మిషన్ కావాలి మీకు అన్నట్లున్నది వీళ్ళ ప్రభుత్వం. అదే ఆలోచిస్తున్నారు. వాకిళ్ళు వేపించేద్దాం వాళ్ళ దగ్గర, మాకేం సంబంధం లేదు, ఈ డోర్లు వేసింది వేరే వాళ్ళు వేసినారు, మీరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని లోపలికి రండి అనే ఉద్దేశంతో ఈ కుటుంబ నాయకులు చేస్తున్నారు. అన్న, చదువుకున్న వాళ్ళు మీకు చాలా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది ఎంతటి నీచ ప్రభుత్వం అంటే రాక్షస పాలన అయిపోయిందన్న. చాలా రాక్షస పాలన అయిపోయింది. ఎప్పుడెప్పుడుదా ఈ ముదిరి వీళ్ళ అరాచకాలంతా మరీ శృతి మీరిపోయి భగవంతుడి కోసం ఎదురు చూసినట్టు మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే అన్న, మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్నది చెడ్డ అనేసి ప్రభుత్వం మన ప్రజలందరికీ తెలుసు. అందరూ వ్యతిరేకిస్తున్నారంటే దీనిపైన ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ విన్నవించుకుంటున్నాం. ఇది మాది వ్యతిరేకత అంటే ఇప్పుడు ఒక మన తాలూకా స్థాయిలో జరిగింది. మా అన్నదమ్ములు చెప్పినట్లు మీ దగ్గరికి రాకముందుగానే మీరు మేలుకోవడం మంచిది అని హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారంటే మీరు 161 మంది ఎమ్మెల్యేలకు డబ్బుల కోసం ప్రైవేటీకరణ చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్న. ఇది ప్రజల కోసం కాదు, మీ ముడుపుల కోసం చేస్తున్నారు. మీరు నిజంగా మీరు ఎందుకు గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పేద విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలు చదవకూడదా? మీ డబ్బుల కోసం, మీ స్వార్థం కోసం మీ కూటమి ప్రభుత్వం ఈరోజు ముగ్గురు జతై నీకింత పంచుకుందామని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ప్రజల కోసం చేయండి అన్న. పేద విద్యార్థులు ఉన్నారు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీసులు, కులం చూడ మతం చూడని మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమాజం? ఒకసారి అర్థం చేసుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్కటి రద్దు చేయలేదు. ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అయ్యా నిజంగా. ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారికి ఒక కొడుకైనా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి లేకుండా ప్రజల కోసం పాటుపడాడు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమని ఏ ముఖ్యమంత్రి ఉన్నాడా? అలాంటి ముఖ్యమంత్రి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నడుం బిగించి ప్రతి ఒక్కరూ అక్క, చెల్లి, తమ్ముడు అందరూ నడుం బిగించి ఈరోజు మండల స్థాయి నుంచి రేపు జిల్లా స్థాయి పోతాం, సబ్ కలెక్టర్ ఆఫీస్ కలుస్తాం, ఇదే విధంగా అమరావతి కూడా కలుస్తాం. అన్నగారు చెప్పినట్లు అమరావతిలో కలుస్తాం. మీరు చేస్తున్నది చాలా పొరపాటు. మాదేందో కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంట. ఎక్కడే మంచి ప్రభుత్వం? ఇదేనా మంచి ప్రభుత్వం చేస్తాను బుద్ధి? ప్రైవేటీకరణ అంటే పేద విద్యార్థులు చదివే పల్లె, ధనికులు కోట్లాధిపతులు చదివి వాళ్ళ కాలేజీలు చదివి వాళ్ళ ముడుపుల కోసమే కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే సిగ్గు చలవందా మీకు? ప్రజల బాగోగులు చూడండి అయ్యా. నిజంగా బాగోగులు చూసి ప్రజలు ఇంకా రాండి, మీరు సహాయం చేయండి ప్రజలకు. ఇలా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఇదే అనుకోద్దండి. 41% ఓటు పర్సెంట్ వచ్చింది. మీరు ముగ్గురు ఒకటైనా మా జగన్మోహన్ 10% ఓట్లతోనే ఓడిపోయినాడు. సింహం సింగల్గానే వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా దేశంలో అన్ని పార్టీలు లేకపోయినా మా జగన్మోహన్ గారు రాబోయే రోజు కూడా ఒకే ఒక సిద్ధాంతం, వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకొని ఆ రోజు వాళ్ళ తల్లి విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటను ఎదిరించిన వ్యక్తి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరందరినీ కలిసావు. మొన్న రాహుల్ గాంధీ కలిసావు, జాతీయ నాయకుడు కావాలని. ఇప్పుడు నరేంద్ర మోడీ కలిసావు. ఇదేనయ్యా పద్ధతి? నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కన్నావే. ఆ రోజు అందరూ ఇన్నివాకాలు ఎవరు తెప్పించారు? స్వర్గీయ రాజశేఖర్ గారు తెప్పిస్తే దానికి సిమెంట్ వేసి ఇప్పుడు దానికి ఎందుకు కంట్రాక్టర్ బాగుపడడం చేసావే? ప్రజల కోసం కాదయా. నువ్వు అంటావు ఈరోజు నేను కుప్పా నీళ్ళు ఇచ్చా అంటావు. ఎవరు కుప్పా నీళ్ళు ఇచ్చింది? ఆ రోజు అది అందరి ఇన్నివాకాలు ఎవరు చేపించింది? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆ పుణ్యంతో నువ్వు కంట్రాక్ట్లో కుమ్మక్కై అది కూడా డబ్బుల కోసం చేయించావు తప్ప ప్రజల కోసం కాదన్నా. జై జగన్, జై జై వైఎస్ఆర్.